పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు, మేనిఫెస్టో హామీలు అమలు తదితర డిమాండ్ల సాధన కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన 4 డిఏలను వెంటనే ప్రకటించి సిపిఎస్ రద్దు చేసి 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్డియు జిల్లా అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణులు మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రంలోని ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని అన్నారు. పీఆర్సీ కమిటీ చైర్మన్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమించినప్పటికీ 2024 జూన్లో ఆయన రాజీనామా చేయడం, తద్వారా ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు గురించి ఆలోచించకపోవడం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్త వైఖరిని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ ఆలస్యమవుతున్నందుకు పెరిగిన ధరలకు అనుగుణంగా 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని అన్నారు. పీఆర్సీ కమిటీని కూడా సత్వరం నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డియు రాష్ట్ర కార్యదర్శి కె కాశీ విశ్వనాథ్, జిల్లా కోశాధికారి జి రామ్తేజ, అదనపు కార్యదర్శి ఎం శ్రీనివాస్, సీనియర్ నాయకుడు సుబ్బరాజు, ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, రామ రాఘవ, డివిఎస్ రాజు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు పీఆర్సీ కమిషన్ని ఇప్పుడు శాసనసభ జరుగుతుంది కనుక శాసనసభ సమావేశాల్లోనే మాకు పీఆర్సీ కమిషన్ వేయాలి. కమిషన్ వేసే లోపు ఇప్పటికే కాలం గడిచింది కనుక మాకు ఐఆర్ ప్రకటించాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఆర్థిక బకాయిలు ఏ విధంగా చెల్లిస్తామన్నది రోడ్డు మ్యాప్ విడుదల చేయాలి. ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటి మీద మీరు వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోండి. లేదంటే ఈవేళ జిల్లాలో వినిపించే గళాన్ని రేపు చెలో విజయవాడ చెప్పి ఫిబ్రవరి 25వ తారీఖున మేము విజయవాడకు వస్తాం. విజయవాడకు వస్తే మా ఉద్యమం ఎలా ఉంటుందన్నది గత బీఆర్ఎస్ రోడ్లో మేము చేసిన ఉద్యమమే మీ అందరికీ గుర్తు. మళ్ళీ ఒక్కసారి మేము అక్కడ వరకు వచ్చామంటే మాత్రం మా ఉద్యమం తీవ్ర రూపం తలుస్తుంది కనుక అటువంటి అవకాశం మాకు ఇవ్వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇది మేము ఇచ్చేటువంటి అల్టిమేటం అనుకుంటారో లేకపోతే విజ్ఞప్తి అనుకుంటారో ఏమనుకున్నా కానీ మా ఈట్ల మీద మీరు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా తీర్మానం చేసి డిమాండ్స్ సరిచేయాలని చెప్పి, లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. అంటే మాకు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ చేస్తామని వీళ్ళు ఇంకా ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో ప్రకటనలు చేసి వచ్చారండి. అయితే వీళ్ళు వేటిని నెరవేర్చట్లేదు. అంతేకాకుండా మాకు ఇప్పుడు సిపిఎస్ని వెంటనే రద్దు చేసి మమ్మల్ని ఓపీఎస్లో పెట్టాలి. కానీ ఎన్పిఎస్ అని గత ప్రభుత్వం వేరే విధానాన్ని తీసుకొచ్చింది. మాకు సిపిఎస్ని రద్దు చేయమంటే ఓపీఎస్ని తీసుకురావాలి కంపల్సరీగాను. అంతేకాకుండా మాకు రావాల్సిన బకాయిలు ఇవన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి. వెంటనే మాకు ఇవ్వాల్సిన ఐఆర్ని ఆర్థిక బకాయిల్ని చెల్లించాలి. అంతేకాకుండా మాకు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. 12వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఐఆర్ను కూడా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి.